నమస్కారం. మహానటుడు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మహానటుడు ఎన్టీఆర్ నటించిన యుగంధర్ చిత్ర విశేషాలు వీక్షిద్దాం. ఈ చిత్రానికి మూలం హిందీలో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ నటించిన డాన్. ఇంత బహిరంగంగా ఈ హోటల్లో తిరుగుతున్నాం. ఇట్స్ వెరీ రిస్కీ. మరేం భయం లేదు. అయినా నువ్వు చాలా ఖరీదు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రమేష్ లేదు, వాడు పోలీసుల మనిషి. ఎవరు? యుగంధర్. యుగంధరా? చిత్ర ప్రారంభంలోనే హీరో యుగంధర్ దుర్మార్గుడైన స్మగ్లర్ మంగళ్ సింగ్ ను అతని అనుచరులను బ్రీఫ్ కేస్ బాంబుతో అంతం చేసే సన్నివేశంలో యుగంధర్ పాత్ర చాలా పవర్ఫుల్ అని ఎస్టాబ్లిష్ చేశారు. అసలు ఎన్టీఆర్ నడకలోనే ఓ డిగ్నిటీ, ఓ స్టైల్ కనిపిస్తాయి. సరిగ్గా 11 గంటలకు వస్తా అన్నాడు. ఇంతవరకు వంతలేడు. వస్తాడు. 11 అవటానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉందిగా. అదిగో దూరం ఏదో కారు వస్తున్నట్టుంది. అవును, యుగంధర్ వస్తున్నాడు. రెడీగా ఉండండి. హలో మంగళ్ సింగ్. ఏం యుగంధర్, బంగారం తెచ్చావా? ఇదిగో తెచ్చాను. మీరు అడిగినంత బంగారం తెచ్చాను. మరి డబ్బు తెచ్చారా? డబ్బు పెట్టి కొనాలంటే బజార్లో బోర్డంత బంగారం దొరుకుతుంది. ఇక్కడ దాకా రావడం దేనికి? ముందు ఆ బ్రీఫ్ కేసు. ఆ బ్రీఫ్ కేసు అలా విసిరాయి. మంగళ్ సింగ్, నీకు బ్రతుకు మీద ఆశ లేదా? కట్టి పెట్టబోయే నీ కాకమ్మ కబుర్లో ఆ బ్రీఫ్ కేసులో విసిరేస్తావా లేక? ఈ బోడి 10 లక్షల బంగారం కోసం కాదు నా బాధ. ఇలా నమ్మించి మోసం చేయటం మీ వంటికే మంచిది కాదు. ఇదిగో. యుగంధర్ పోలీస్ ఇన్ఫార్మర్ అయిన ప్రతాప్ ను కాల్చి చంపేసిన తర్వాత స్టైల్ గా పోలీసులతో మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ నటనలో టీవీ రాజసం కనిపిస్తాయి. యుగంధర్, ఏమిటిది? ప్రతాప్ ను ఎందుకు చంపావు? తోచక. వాట్? ఎస్, వాడు పోలీసుల మనిషి. వాడి బూటు నడక నాకు నచ్చలేదు. రమేష్, వాడి పాదాల దగ్గరికి వెళ్ళు. కుడి బూటు మడం విప్పు. అందులో ఏముందో చూడు. ఇందులో ఏదో కాగితం ఉంది. గెట్ ఇట్ హియర్. చూడు, వీడు మన సమాచారం పోలీసులకు అందజేస్తున్నాడు. బాస్టర్డ్. హలో, పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఏమిటయ్యా మరి ఇంత సన్నాసుల్ని పంపుతున్నారు? ఆ పంపే వాళ్ళను కాస్త మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళని చూచి పంపండి. వాట్? అంటే మీ ఇన్ఫార్మర్ ప్రతాప్ని నేను ఇప్పుడే కాల్చి చంపాను. కర్మకు సిద్ధం చేయండి. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నువ్వు అంతకంటే సన్నాసివి. వాడికంటే వీడు మేధావి. నా పేరు అడుగుతున్నాడు. మై స్వీటీ, వీడికి నా పేరు చెప్పు. హలో, he is my sweetheart.
యుగంధర్ ఉన్న హోటల్ రూమ్ వచ్చి అతనితో ప్రేమ నటించి పోలీసులకు పట్టించాలి అని ప్రయత్నిస్తోంది నర్తకి కామిని. అయితే యుగంధర్ తెలివిగా ఆమెను అడ్డుపెట్టుకుని పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఇందాక మీ అత్తయ్యకి ఫోన్ చేశామే, ఆ అత్త చాలా మంది మావయ్యలను పంపింది. నిన్ను పోలీసులు పట్టుకెళ్లి ఉరికంబం ఎక్కించే ముందు నేనెవరినో చెప్తాను విను. పవిత్రమైన నా దేహాన్ని నీ స్పర్శతో మలినం చేయడానికి కారణం మ్మ్. నా ప్రియుడు రమేష్ హత్యకు ప్రతీకారం. You dirty dame. అయితే నువ్వు ఆ రమేష్ కాబోయే అర్ధాంగివన్నమాట. యుగంధర్, ఈ హోటల్ ని పోలీసులు చుట్టుముట్టారు. నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. సరెండర్. లాభం లేదు యుగంధర్, పోలీసులకు లొంగిపో. తప్పదంటావా? తప్పదు. ఈ యుగంధర్ని పట్టుకోవటానికి ఇంటర్నేషనల్ పోలీసులు మట్టి గరుస్తున్నారు. ఈ యుగంధర్ అంటే ఎవరనుకున్నా? పులి పిల్ల. నన్ను పట్టుకోవటం వీళ్ళ అబ్బతరం కూడా కాదు. పతివ్రతవు నిన్ను కూడా నీ భర్త దగ్గరకు పరలోకానికి పంపమంటావా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. స్టే వేర్ యు ఆర్. కాలు కదిపారా ఈ పిల్ల ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆన్స్ డౌన్. థ్యాంక్ యూ జెంటల్మెన్. మహానటుడిలో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.